డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది విద్యార్థులు రెగ్యులర్గా కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వాలంటే రిపోర్టింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలి. రిపోర్టింగ్ లాస్ట్ డేటు మనకి అక్టోబర్ 31 మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఇచ్చారు. ఈ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఎంతమంది చేయలేదు, ఈ డేటా కూడా మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారన్నమాట. దాన్నే బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్. ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో కూడా మనకి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఏ కాలేజ్లో రిపోర్టింగ్ చేయలేదు, టోటల్ డేటా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో పెడతారు. ఈ పీడిఎఫ్ కూడా మనకి సెకండ్ ఫేజ్ వెళ్ళేందుకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. మెయిన్గా ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాతే మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకి టెనేటివ్గా నవంబర్ 2వ వారంలో స్టార్ట్ అవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి ప్రతి సంవత్సరం సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజీలు అయితే యాడ్ చేసుకుంటూ వస్తారు. ఈ సంవత్సరం కూడా చూద్దాం యాడ్ చేస్తారా లేదా అని. ఇన్ కేస్ చేస్తే మీకు చెప్తానమాట. మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఫేజ్ 1లో ఎవరెవరు రిపోర్టింగ్ చేయలేదు ఈ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి నవంబర్ 2వ వారంలో నర్సింగ్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. వన్స్ మీకు డేట్ కన్ఫర్మ్ అయినా రిలీజ్ అయినా మీకైతే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.